తిరుపతి జిల్లా పోలీసులు టెక్నాలజీ వినియోగంలో ముందుకు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా డ్రోన్లను వినియోగిస్తూ నేరగాళ్లను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో నాటుసారాను పట్టుకోగా ఇటీవలే వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాల ఆగడాలను అరికట్టారు. అయితే ఇప్పుడు తాజాగా స్వర్ణముఖి నది సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చెట్ల పొదల మధ్య డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ వినియోగిస్తున్న 8 మంది యువతను పట్టుకుని ఔరా అనిపించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే డ్రోన్ కెమెరాల ద్వారా ఆకతాయి పనిపడుతున్నారు. అయితే సాధారణంగా డ్రోన్ కెమెరాలు అంటేనే ఫంక్షన్లలో అయితే బహిరంగ సభలు కావచ్చు, పెళ్లిళ్ళలో వాడుతూ ఉంటారు. అయితే తిరుపతి నగర పోలీసులు మాత్రం ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అయితే థర్మల్ స్క్రీనింగ్ 4 అనే కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క కెమెరా పగులుతో పాటు రాత్రిలో కూడా సరే చాలా క్లియర్గా విజువల్స్ అయితే రికార్డ్ అయ్యే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు రాత్రులు కానీ పగులు కానీ జరుగుతూ ఉంటే ఈ యొక్క థర్మల్ కెమెరా తిరుపతి నగరం అంతా కూడా సరే చుడుతూ ఉంటుంది. ఈ కెమెరా లైవ్ లొకేషన్ ద్వారా ఎవరైనా ఆకతాయిలు కానీ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పనిపెడితే మాత్రం క్షణాల వ్యవధిలో కూడా అక్కడికి పోలీసులు వెళ్తారు. ఆ యొక్క ఆకతాయిల్ని పనిపట్టే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే జిల్లాలోనే ఈ యొక్క థర్మల్ స్క్రీనింగ్ 4 కెమెరా తిరుపతిలో టెక్నాలజీ కెమెరా ఉపయోగిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్టు తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఈ యొక్క కెమెరాను వినియోగించాలనేసి ముందుగా పోలీసులు భావించారు. ఆ తర్వాత ఈ యొక్క తిరుపతి నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఈ యొక్క కెమెరా ఉంటుంది. ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఎదురైనప్పుడు ఈ యొక్క కెమెరాలో లైవ్ కెమెరా ద్వారా చూసి పోలీసులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్యను కూడా తీరుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆకతాయిలు పడిపెట్టడానికి కూడా ఈ కెమెరా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల అయితే రాత్రి 10:30-11 దాటినప్పుడు కూడా సరే ఈ యొక్క ఆకతాయిలు మద్యం సేవిస్తూ చాలామంది నగరంలో తిరుగుతున్న కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉండడం కూడా సరే ఈ యొక్క కెమెరా క్యాప్చర్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళ కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క కెమెరాల ద్వారా ముఖ్యంగా షాపులను కూడా సరే పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్లా పోలీస్ అధికారులు రాత్రి వేళల్లో 11 దాటిన తర్వాత ఈ యొక్క షాపులను కూడా మూసివేయాలంటూ కూడా సరే వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అక్కడ ఏదైనా యువత ఎక్కువగా గుమిగూడినట్టంటే వాళ్ళు పని పడుతున్నట్టు కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న చూసుకున్నట్టయితే మనం ఈ యొక్క అయితే టెక్నాలజీ ద్వారా ఈ యొక్క డ్రోన్ కెమెరా ద్వారా తిరుపతి స్వర్ణముఖి నది వద్ద ఉన్నటువంటి అయితే 8 మంది యువత అక్కడ అయితే మాదక ద్రవ్యాలు వాడుతూ అయితే ఇంజక్షన్కి సంబంధించి కావచ్చు, మాదక బిళ్ళలు వాడుతున్నట్టు కూడా ఈ యొక్క థర్మల్ స్క్రీనింగ్ 4 కెమెరా క్యాప్చర్ చేసింది. నిమిషాల వ్యవధిలో కూడా సరే అక్కడికి అయితే ఈగల్ టీం అక్కడికి వెళ్ళడం, అక్కడే ఒక ఇద్దరు యువకులను కూడా సరే పట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క పట్టుబడినలో ఒక యువకుడు మాత్రం తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో కూడా సరే నిందితుడిగా ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క ఆకతాయిలు పనిపెట్టడానికి ఈ యొక్క కెమెరాలు అయితే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే నగరంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో కంటే భిన్నంగా ఏదైతే గతంలో కూడా టెక్నాలజీ ఉపయోగించారు. అయితే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో అయితే సత్యనారాయణపురం అనే యొక్క తిరుపతి జీవకోణ ప్రాంతంలో ఎక్కువ అసాంఘిక కార్యకలాపాలు జరిగేదానికి అవకాశాలు ఉన్నట్టు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది ఉపాధి నిమిత్తం కూడా సరే జీవకోణ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో దాదాపు 40 ప్రాంతాల్లో కూడా సరే 120 సీసీ కెమెరాలను కూడా సరే అధునాతన సీసీ కెమెరాలను కూడా పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే యొక్క ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి ఆ యొక్క వ్యక్తులను కూడా గుర్తించేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి కాకుండా మరో 3 కెమెరాలు కూడా చూసుకున్నట్టయితే నంబర్ ప్లేట్లు అంటే వాహనాల నంబర్ ప్లేట్లు స్కాన్ చేసి క్యాప్చర్ చేసే నంబర్ ప్లేట్లు ఉన్నటువంటి కెమెరా, అదేవిధంగా ఫేస్ టెక్నాలజీని క్యాప్చర్ చేసే కెమెరాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు తిరుపతి జిల్లా పోలీసులు. అయితే ఈ యొక్క కెమెరాలన్నీ కూడా సరే తిరుపతి కంట్రోల్ రూమ్ పరిధిలో ఉంటాయి. ఏ యొక్క సంఘటన జరిగినప్పుడు కూడా సరే నిమిషాల వ్యవధిలో యొక్క ఏదైనా జరిగినప్పుడు ఆ వ్యక్తులను గుర్తించి ఫాలో చేసే విధంగా కూడా సరే ఈ థర్మల్ కెమెరా డ్రోన్ కెమెరా కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే అటు తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడాలన్నా అసాంఘిక వ్యక్తులను గుర్తించాలన్నా కూడా ఈ యొక్క కెమెరా పాల్పడాలన్న వ్యక్తులకు కూడా సరే ఇప్పుడు వణుకు పుడుతున్న పరిస్థితి అయితే ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవచ్చు, అదేవిధంగా ఇంకేదైనా కార్యక్రమాలు తలపెట్టాలన్నా కానీ ఈ యొక్క నిఘా కెమెరా ఉండడంతో కూడా ఇప్పుడు అయితే ఆకతాయిలు భయపడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది.
తిరుపతి నగరంకి దాదాపు ప్రతిరోజు దాదాపు 70 నుంచి 1,00,000 మంది శ్రీవారి దర్శనార్థం కూడా సరే తిరుపతికి వస్తూ ఉంటారు. అదేవిధంగా జిల్లాలో తిరుపతి నగరంలో కూడా దాదాపు తిరుపతి వాసులు 4.5 లక్షల పైచిలకు జనాభా ఉన్నారు. దాదాపు 6 లక్షల మంది తిరుపతికి వచ్చే వ్యక్తులతో పాటు తిరుపతి వాసులు కూడా 6 లక్షల చిలుకు పై మంది ఉండడంతో కూడా వీళ్ళందరికీ కూడా సరే నిఘాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. ఎవరైనా ఏదొక చెడు కార్యక్రమం తలపెట్టాలన్నా ఏదైనా అసంఖ్యారూపాలు తలపెట్టాలన్నా కానీ నిమిషాల వ్యవధిలో ఈ యొక్క గుర్తించి అక్కడికక్కడికే పులి స్టాప్ పట్టే విధంగా ఒకసారి డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి భక్తులు తిరుపతికి వచ్చి ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ అటు బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్, విష్ణు నివాస శ్రీనివాస ప్రాంతాల్లో కూడా సరే ఎప్పుడు పోలీసు లీగల్ టీం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క డ్రోన్ కెమెరాలు నిరంతరం 24/7 ఈ యొక్క కెమెరాల ద్వారా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు కూడా సరే తిరుపతి నగరాన్ని జల్లుడు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద నిన్న అయితే 8 మంది యువత ఈ యొక్క డ్రగ్స్ అయితే ఇంజెక్షన్స్ సేవిస్తూ మక్తబిల్లలో వేసుకున్న క్రమంలో కూడా సరే వీళ్ళని 2 యువకులను కూడా సరే పోలీసులు పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క కెమెరాలు నిరంతరం తిరుపతి నగరంలో తిరుగుతుండడంతో ఈ యొక్క జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కూడా అయితే ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రత్యేక ఒక మంచి దృష్టితో తిరుపతి నగరాన్ని అదేవిధంగా యువతకైతే ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు. చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు బయట పెట్టాలి, కానీ యువత చెడు వ్యసనాలకి కానీ ఆలోచించి చేసిన చెడు వ్యసనాల మీద నిఘా ఏదైతే చెడు వ్యసనాల మీద బానిసవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద కూడా సరే ఈ 24/7 ఎప్పుడు పోలీసు నిఘా ఉంటుందంటూ కూడా సరే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద తిరుపతికి వచ్చే భక్తులు కావచ్చు, తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే ఫిలిం న్యూస్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా 24/7 తిరుపతి పోలీసులు అందుబాటులో ఉంటారంటూ కూడా సరే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరీష్, సిటీ 24 తిరుపతి నుంచి.